న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు శ్రీలత. వార్తలోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గంలోని మండల కేంద్రమైన మాచవరంలో కూటమి నేతలు ఎన్టీఆర్ 29వ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో టీడీపీ కార్యకర్తలు పాల్గొని స్వర్గీయ విశ్వవిఖ్యాత నట సార్వభౌముని స్మరించుకుంటూ ఘన నివాళులు అర్పించారు. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారి 29వ వర్ధంతి వేడుకను మండల కేంద్రమైనటువంటి మాచవరంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. కూటమి నేతలు మనతో ఉన్నారు. నందమూరి రామారావు గారి స్ఫూర్తిని ఏ విధంగా భవిష్యత్తు తరాలకి తెలియజేయబోతున్నారు. కూటమి ప్రభుత్వం అత్యధిక మెజార్టీతో గెలుపొంది ఎన్టీఆర్ గారి స్ఫూర్తిని భవిష్యత్తులో నాయకులకు దిశానిర్దేశం చేయడానికి మండల నాయకులు ఎట్లపల్లి రామారావు గారు మనతో ఉన్నారు. సార్ చెప్పండి, నందమూరి తారక రామారావు గారి స్ఫూర్తిని భవిష్యత్తు తరాలకు ఏ విధంగా తెలియజేయబోతున్నారు? ఇక్కడ సీనియర్ నాయకులు చల్లపల్లి నరసింహరావు గారు మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ఎన్టీ రామారావు గారు విశ్వవ్యాప్తంగా తెలుగువారి ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చేశారు. వారి యొక్క ఘన చరిత్రను ఏ విధంగా స్మరించుకుంటారు? ఈరోజు నందమూరి తారక రామారావు గారి 29వ వర్ధంతిని మాచవరం మండల కేంద్రంలో కూటమి సభ్యులు కార్యకర్తలు అందరూ కలిసి ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఎన్టీ రామారావు గారు నిరుపేద కుటుంబంలో పుట్టి అంచెలంచెలుగా ఎదిగి సినీ ఫీల్డ్లో ప్రవేశించి మొట్టమొదట సినిమా మన దేశం సినిమాతో స్టార్ట్ అయ్యి తర్వాత నా దేశం సినిమా తీసిన తర్వాత 1983లో తెలుగుదేశం పార్టీని స్థాపించడం జరిగింది. అప్పుడు తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టుకుంటున్నటువంటి తరుణంలో ఎన్టీ రామారావు గారు చలించిపోయి ఈ తెలుగుదేశం పార్టీని స్థాపించడం జరిగింది. ఈ తెలుగుదేశం పార్టీ గుర్తు సైకిల్. ఒక చక్రం అభివృద్ధి, ఇంకొక చక్రం సంక్షేమం. ఎన్టీ రామారావు గారు ప్రవేశపెట్టినటువంటి కిలో బియ్యం 2 రూపాయల పథకం, రైతులకి అతి తక్కువకే విద్యుత్తు, చేనేత వస్త్రాలు, ఆడవారికి ఆస్తి, తల్లిదండ్రుల ఆస్తిలో భాగం ఈ రోజున భారతదేశం అంతటా 29 సంవత్సరాల తర్వాత ఆయన చనిపోయిన తర్వాత ఈ రోజున భారతదేశం అంతటా అమలు చేస్తున్నారు. ఆయన ముందు చూపు అది. ఎన్టీ రామారావు గారు చనిపోయిన తర్వాత కూడా అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన సూచించిన మార్గంలోనే అటు అభివృద్ధి ఇటు సంక్షేమం రెండు కొనసాగిస్తూ అటు అమరావతిని ఇటు పోలవరాన్ని నిర్మించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మంచి అభివృద్ధి పదంలో రామారావు గారు చిరస్థాయిగా జనాల గుండెల్లో ఉన్నాడు. అలాంటి వ్యక్తిని మనం తెలుగుదేశం పార్టీ స్థాపించి అలాంటి వ్యక్తి ఇంత అభివృద్ధి చేసి 2 రూపాయల కిలో బియ్యం కానీ అలాంటి పథకాలు ఎన్నో పథకాలు పెట్టి ఆ పథకాలని అమలు చేసి ముందుకు తీసుకుపోయాడు. అదేవిధంగా అంతకంటే కొంచెం ఎక్కువగా మన బాబు గారు కూడా అదే స్ఫూర్తితోటి ఎన్టీ రామారావు గారి ఆశయాలను అనుగుణంగా ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ వైశ్య నాయకులు చిట్టిపోలు నరసింహరావు గారు మనతో ఉన్నారు. చెప్పండి, రాజకీయంలో ఎన్టీఆర్ గారి చరిత్ర గురించి మీ యొక్క అభిప్రాయం? ముందుగా స్వర్గీయ నందమూరి తారక రామారావు వర్ధంతి కార్యక్రమంగా ఇక్కడికి విచ్చేసినటువంటి అభిమానులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే 29వ వర్ధంతి, ఇలాంటి వర్ధంతులు 100 జరుపుకున్న నీ పేరు ప్రఖ్యాత ఎవరు కూడా చిరస్మరణీయంగా గుర్తుంచుకుంటారు. మీ రూపం అలాంటిది. మీ విలక్షణ నటన, మీరు పెట్టిన పథకాలు, మీరు చూపిన దారి, ఇలాంటి కార్యక్రమాలు అన్న అనే పదంగా ముందు గుర్తొచ్చేది స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. అన్న అనే పదాన్ని గుర్తు చేసింది మన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. అలాగే ఒక నినాదం, ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం. ఆ నినాదం ఎప్పటికీ చిరిగిపోదు. ఎందుకంటే మీ రూపం అలాంటిది, మీ మాటలు ఆ విధంగా ఉన్నాయి. మీరు చేసిన అందరూ ఈరోజు 29వ వర్ధంతి సందర్భంగా వారికి ఘన నివాళులు అర్పించిన సందర్భంగా జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, అమర హై ఎన్టీఆర్, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా చంద్రబాబు నాయకత్వం, జిల్లాలి ఎరపతి శ్రీనివాస గారి నాయకత్వం, జిల్లాలి ఎరపతి శ్రీనివాస గారి నాయకత్వం.
ఈ రోజు మాచవరం మండలం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అభిమానులు అందరు కలిసి కార్యక్రమం నిర్వహించుకున్నాము. జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, అమర్ హై ఎన్టీఆర్, అమర్ హై ఎన్టీఆర్, అమర్ హై ఎన్టీఆర్. చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, లోకేష్ గారి నాయకత్వం, తిరుపతి శ్రీనివాస గారి నాయకత్వం, రావు కృష్ణదేవరావు గారి నాయకత్వం.